is false and all the sensate values built around ego is false. False prestige అంటూ ఉంటారు మన వాళ్ళు, అంటారు వాడిదంతా ఫాల్స్ ప్రెస్టీజ్ రా అంటారు. అంటే తెలుస్తూ ఉంటుంది, వాడంతా నకరాలు వేస్తూ ఉంటాడు, వేషాలు వేస్తూ ఉంటాడు, ఆ వేషాలన్నీ ఫాల్స్లే అంటాడు. ఇప్పుడు కొత్తల్లుడు ఉన్నాడు అనుకోండి, అందరికీ తెలుస్తుంది ఈ కొత్తల్లుడు ఈజ్ ఎంటీ డొల్లా అని అందరికీ తెలుస్తూ ఉంటుంది. వాడికి తెలుస్తుంది, ఈ అత్తమామలకి తెలుస్తుంది, అందరికీ బావమరుదులకి అందరికీ తెలుస్తుంది, ఊళ్ళో వాళ్ళకు కూడా తెలుస్తుంది. అయినా కొత్తల్లుడు డొల్లా అని ఓపెన్ చెయ్యరు, అలాగా దే ప్రొటెక్ట్ ఇట్. ఎందుకంటే అతని మనస్సును ఎందుకు బాధ పెట్టడం అని ప్రొటెక్ట్ చేస్తారు. కాబట్టి వాడే ఈ డొల్లని వాడే సెటిల్ చేసుకోవాలి. అలా శాశ్వత కాలం కొత్తగా ఉండిపోలేడు కాబట్టి వాడే సెటిల్ చేసుకోవాలి, ఒక సెటిల్మెంట్కి వాడే రావాలి. ఇంతే, ఇదే పరిస్థితి. కాబట్టి ఇది నా స్వరూపము కాదు. అండ్ మనిషి నిజంగా చెప్పాలంటే సైకలాజికల్గా వన్ హ్యాస్ టు స్ట్రిప్ వన్ సెల్ఫ్ నేకెడ్. పూర్తిగా స్ట్రిప్ అయిపోవాలి. ఐఎమ్ ఏ నో బాడీ అనే స్థితికి వచ్చేయాలి. ఏ అహంకారము స్టేటస్ తన నెత్తి మీద వేసుకుని సర్వసంగ పరిత్యాగం చేస్తాడు. ఋషికేశ్ వెళ్ళి సన్యాసం తీసుకొచ్చి ఓ టైటిల్ పట్టుకొస్తాడు, ఆ అహంకారాన్ని ఆ టైటిల్తో నిలబెడతాడు. చెప్తున్నాం కదండి మా గురువు. సో ఏదో ఒకటి పెడతాడు, లేకపోతే పీఠం ఒకటి పెట్టానంటాడు, నేను పీఠాధిపతులు అంటాడు. ఎందుకు నువ్వు వయసుడి పీఠాధిపతి? అంతకంటే గృహాధిపతిగానే ఉండొచ్చు కదా, భార్య పిల్లలతోటి గృహస్థిగా గృహాధిపతిగానే ఉండొచ్చు కదా. వైషుడ్యూ బికమ్ ఏ పీఠాధిపతి. ఏదో ఒక ప్రారంభంలో గృహాన్ని వదిలిపెట్టి సర్వసంగ పరిత్యాగం అని అంటాడు, మళ్ళీ సంఘాన్ని పెంచుకుంటాడు. అంటే ఏమిటి? అన్నీ వదిలిపెట్టేస్తాడు. నౌ హీజ్ ఎంప్టీ. ఆ ఎంప్టీ స్థితిలో వాడు తన ఆత్మస్వరూపాన్ని బ్రహ్మ అని తెలుసుకోవాలి. అది ఎంప్టీనెస్ కాదు. అది ఎంప్టీ అని అన్నానే, అది ఎంప్టీనెస్ కాదు, అది ఎంప్టీనెస్గా అనిపిస్తుంది. ఎప్పుడు ఎంప్టీనెస్ అనిపిస్తుందో తెలుసునండి, ఇవన్నీ ఉన్నాయి చూడండి, నేమ్, ఫేమ్, టైటిల్, ప్రాపర్టీ, కాస్ట్లీ ఫుడ్, కాస్ట్లీ డ్రెస్, కాస్ట్లీ వెహికల్, కాస్ట్లీ హౌస్, ఇవన్నీ ఉన్నాయి చూడండి. ఇవన్నీ మిథ్యని తెలిసినప్పుడు అది ఎంప్టీ కాదని తెలుస్తుంది. ఆ అహంకారం స్ట్రిప్ చేసేసినప్పుడు అది ఎంప్టీ. ఆ ఎంప్టీనెస్ని పరిశీలించాలి. ఓకే, ఈ వాల్యూని నేను రిజెక్ట్ చేస్తున్నాను, దెన్ వాట్ యామ్ ఐ అని తన ఆ ఈగోని బాగా పరిశీలించినట్లయితే దెన్ హీ విల్ ట్రాన్సెండ్ దట్ ఈగో. గుణాతీతుడని ఆ గుణాతీత 14th చాప్టర్లో వస్తుంది. ఆ ఈగోని ట్రాన్సెండ్ చేసి అంతర్ముఖుడై ఉండాలి. అంతర్దృష్టి లేకపోతే ఎక్కడవుతుంది? ఫైనల్లీ యూ విల్ ఫైండ్ ఎ పర్సన్ హీ ట్రాన్సెండ్స్ దిస్ ఈగో. దేర్ ఫార్ ఈగో బేస్డ్ వాల్యూస్ ఏమీ ఉండవు ఆ పర్సన్ లైఫ్లో. ఈగో బేస్డ్ వాల్యూ, డ్రెస్ హ్యాస్ నో మీనింగ్ ఫర్ హిమ్ ఎక్సెప్ట్ ఇట్స్ ప్రాక్టికల్ వాల్యూ. సో ఎవ్రీథింగ్ ప్రాక్టికల్. ఏ పర్సన్ తోటి మాట్లాడతాడు, ఏ పర్సన్తో మాట్లాడతాడు. మరి కొంతమంది ఉన్నారు, దే డోంట్ టాక్ విత్ పూర్ పీపుల్, దే టాక్ విత్ రిచ్ పీపుల్. సో అలాగే ఇప్పుడు క్లబ్కి వెళ్ళారనుకోండి, వాడి స్టేటస్ వాడితోటి వాడు కలుస్తాడు, కానీ అందరితోటి కలవడు. ప్రతి దాంట్లో కూడా కంపెనీలో కూడా ఈగోని బిల్డప్ చేసుకుంటూ ఉంటాడు. ఈ విధంగా ఈ ఈగో బిల్డప్ అనేది ఇది ఒక పెద్ద వాల్యూ. అది చాలా సూక్ష్మంగా మనస్సులో ఉంటుంది. దానిని వీడు అతిక్రమించి అది సత్యం కాదని తెలుసుకుని దాని మూలంలో అన్డిఫైన్డ్ అవేర్నెస్, ఏ డెఫినేషన్స్ లేనటువంటి అవేర్నెస్ ఏదైతే కలదో అది దేశకాలములకు అతీతమైన పూర్ణతత్వము, అంటే బ్రహ్మ అంటారు దాన్ని. ఎందుకంటే ఏ డెఫినేషన్ మీరు పెట్టినా అది దేశకాలములకు లోబడి ఉంటుంది, అది మిథ్యయే ఉంటుంది, ఒక కాలంలో వచ్చి మరో కాలంలో పోయేదిగా ఉంటుంది. ఏది శాశ్వతం కాదు, ఏది సత్యం కాదు. సత్యమైనది ఏమిటంటే ఈ డెఫినేషన్స్ అన్నిని స్ట్రిప్ చేసేస్తే మిగిలిపోయేటువంటి ఏ డొల్లని మీరు అనుకున్నారో, ఎంటీ అని అనుకున్నారో, అది ఎంటీనెస్ ఆఫ్ ది అహంకార. అహంకార ఈజ్ ది ఎంటీ, అండ్ బిలో దాట్ ఈజ్ దాన్ని మీరు ట్రాన్సెండ్ చేసి, ఎంటీ చేసి ట్రాన్సెండ్ చేస్తే మీరు యు గో అండ్ మెర్జ్ ఇన్ దట్ పూర్ణ ఆత్మ. అది పరమార్థతత్వం బ్రహ్మదృష్ట్యా ఉపలభ్య. ఇప్పుడు నా స్వరూపము ఈగో, ఈ అహంకారం కాదు, ఈ ఈగో కాదు, ఈ అగ్రండైజ్మెంట్ చేసుకుంటూ తనను తాను పెంచి పోషించుకుంటూ ఉంటుంది ఈగో. చూసారా, అది నా స్వరూపం కాదు, దట్ ఈజ్ నాట్ మీ. ఈ డెఫినేషన్స్ అన్నింటికీ అతీతంగా ఉన్నటువంటి పరమాత్మ చైతన్యము గలదో అది నేను, అహమే వర్తతే అని దాంట్లో వర్తమానస్య హి గెట్స్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇట్, హి అబైడ్స్ ఇన్ ఇట్. వర్తమానస్య అంటే అబైడింగ్ అని అర్థం. దాంట్లో అబైడింగ్గా ఉంటాడు.
వాడికి ఈ రసం అన్నది అవతలికి పోతుంది, నివర్తతే. అలా పోతుంది రసం. చాలా కష్టం అండి రసం పోవడం. ఐ హోప్ ఐ హ్యావ్ ప్రెజెంటెడ్ ఇట్ ఇన్ ఏ ప్రాపర్ స్పిరిట్. సో నివర్తతే. అప్పుడు ఏమవుతుందంటే, అప్పుడు చెప్తున్నారు ఆయన, నిర్బీజం విషయ విజ్ఞానం సంపద్యతే ఇత్యర్థ. విషయ విజ్ఞానం అంటే విషయ ఉపలబ్ధి. విషయములను మీరు పొందుతూ ఉంటారు, అంటే భోగాన్ని అనుభవిస్తూ. విజ్ఞానం అంటే అనుభవము అంటే తెలుసుకోవడమే. విషయాన్ని ఇప్పుడు రుచిని చూడడం అంటే రుచిని తెలుసుకోవడం అనే అర్థం. దీన్ని రుచి చూడండి అంటారు. రుచి చూడండి అంటే ఏం చేస్తారు మీరు? రుచిని తెలుసుకుంటారు. దాన్ని విషయ విజ్ఞానం. ఈ విషయ విజ్ఞానానికి బీజం ఏమిటి? రాగము. ఆ బీజము అది అహంకారంలో ఉంటుంది. ఎప్పుడైతే మీరు అహంకారాన్ని న్యూట్రలైజ్ చేసేస్తారో, అది ఈగోని పూర్ణంగా న్యూట్రలైజ్ చేసేస్తారో, అంటే అసలు ఈగో లేదు, అంటే దెర్ ఈజ్ నో పర్సన్, దెర్ ఈజ్ నో ఈగో, దెర్ ఈజ్ నో ఇండివిజువల్. అప్పుడు ఏమైపోతుందంటే అప్పుడు ఈశ్వరుని యొక్క విభూతి ప్రకటన అవుతుంది. ఇప్పుడు దీనికి దృష్టాంతం శ్రీకృష్ణుని మురళి. ఇప్పుడు మురళి ఉందనుకోండి, మురళి లోపల పిత్ ఉంటుంది, ఆ మెత్తటి పదార్థం ఉంటుంది. అదే ఆ పదార్థము ఉంటే అది అలాగే అట్టే పెడితే దాంట్లోంచి మ్యూజిక్ రాదు. శ్రీకృష్ణుడు వాయించినా మ్యూజిక్ రాదు. శ్రీకృష్ణుడు అవతార పురుషుడే అయినా ఆ లోపల గుల్ల చేయలేదనుకోండి, అలాగే ఉందనుకోండి, ఆ సాలిడ్ మెటీరియల్ అంతా అలాగే ఉందనుకోండి, అప్పుడు వాయిస్తే ఏమొస్తుందని దాని నుంచి ఏమీ రాదు. ఆ లోపల ఉన్న అదంతా డొల్ల చేసేయాలి. అదంతా పిత్ అంటారు దాన్ని. ఆ ముద్దలాంటిది ఉంటుందే అదంతా తీసవతల పారేయాలి. తీసవతల పారేసి ఎంటీగా అట్టబెట్టాలి ఆ మురళి. అప్పుడు శ్రీకృష్ణుడు వాయించాడు అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? అత్యంత మధురమైనటువంటి మ్యూజిక్ వస్తుంది, దివ్య సంగీతం దాని నుంచి ఉద్భవిస్తుంది. ఆ సంగీతము ప్రకృతిని అంతని పులకరింపజేస్తుంది. సో మానవుని జీవితము ఆ మురళి వంటిదైపోవాలి. ఆ మురళి వంటిది అవ్వాలంటే మురళి ఉంది, భగవంతుడు పెట్టిన దేహమే మురళి, దేహేంద్రియ మనస్సంఘాతము మురళి. కానీ ఆ మురళి నిండా వీడి అహంకారము, రంజనాత్మకమైన అహంకారం పెట్టు కూర్చుంటాడు. అంచేతనే అది మురళి కాకుండా అయిపోతూ ఉంటుంది. దాంట్లో ఈశ్వరుని విభూతి ప్రకటన కాదు. కాబట్టి వీడి ఆ అహంకారాన్ని పూర్తిగా తొలగించేసి ఆల్ సెన్సేట్ వాల్యూస్ని పూర్తిగా రిజెక్ట్ చేసి పారేస్తే దేర్ఫోర్ అంటే శరీరయాత్ర తప్ప ఇంకేమీ ఉండదు. అలాంటి స్థితిలో కనుక మనిషి వచ్చేసినట్లయితే, అహంకారం లేని స్థితిలో, అప్పుడు ఆ ఉపాధి నుండి గొప్ప లోకోపకారం జరుగుతుంది. ఆ ఉపాధి దాంట్లో ద యూనివర్సల్ లైఫ్ అండ్ యూనివర్సల్ ఇంటెలిజెన్స్ అవి ప్రకటమవుతూ ఉంటాయి. ఆ ఉపాధి యొక్క పరిస్థితిని బట్టి అవి ప్రకటమవుతాయి. దానివల్ల లోకోపకారం జరుగుతుంది. అది పరిస్థితి. ఆ స్థితి వస్తుంది. అంటే విషయ విజ్ఞానం నిర్బీజం సంపద్యతే ఇత్యర్థ. విషయ విజ్ఞానానికి బీజము అహంకారం, అది నిర్బీజం అయిపోతుంది. ఆ విత్తు లేకుండా అయిపోతుంది. విత్తనాల్ని వేయించుకుని తినేసేయాలి. విత్తనం ఏం చేయాలంటే అలా పెడితే మొలకెత్తుతుంది. దాన్ని వేయించేసి రోస్ట్ చేసేసి పోపు పెట్టేసి ఏం చేయాలి? తినేసేయాలి. తినేస్తే ఇంకేం మొలకెత్తుతుంది? అలాగే నిర్బీజం అంటే అర్థం అది. సో ఆ విధంగానే ఈ అహంకారాన్ని స్ట్రిప్ చేసేసి జ్ఞానాగ్నిలో దాన్ని దగ్ధం చేసేసి వేయించేసి దాన్ని తినేసేయాలి. అహంకారాన్ని డివోర్ చేసి పారాలి. నిరహంకారంగా ఆ మురళిలాగా ఖాళీగా మిగలాలి. దొల్లైపోవాలంతే, అలా ఖాళీగా నిలబడి ఉండాలి. నిలబడి ఉంటే అప్పుడు దాంట్లోంచి ఈశ్వరుని యొక్క సంగీతం వినపడడం ప్రారంభిస్తుంది. అహంకారం ఉన్నంతసేపు ఈశ్వరుడు దాగి ఉంటాడు. ఈశ్వరుడు అహంకారం రెండూ ఉంటాయి. అహంకారం ఉన్నంతసేపు ఈశ్వరుడు దాగి కప్పివేయబడి ఉంటాడు. అహంకారం అనేటువంటి ఆ యవనిక అజ్ఞానపు తెర తీసేస్తే ఈశ్వరుడు. ఒక్క మాటలో చెప్పాలంటే మీకు పరమాత్మకి మధ్యలో ఉన్న గోడ, అడ్డుగోడ ఏమిటి అంటే మీ అహంకారమే. అది ఈ అహంకారాన్ని పెంచి బలంగా పెంచిన గోడ, బలమైన గోడ ఏమిటి పెంచి పోషించేవి అంటే కామనలు, భయాలు. కామనలను బట్టి భయాలు వస్తాయి. కామనలకి మూలంలో ఉన్నటువంటి సెన్సేట్ వాల్యూస్, రాగములు, ఈ విషయ భోగముల ఎడల ఉండే రాగము అత్యంత సూక్ష్మంగా పట్టేసి ఉంటాయి. సో ఇదంతా కూడా తీసి పక్కన పెట్టేస్తే వాడికి ఆ రాగం అవతలికి పోతుంది. దెన్ రసం పరం దృష్ట్వా నివర్తతే. నా అసతి సమ్యక్ దర్శనే
రసస్య ఉచ్ఛేద. సమ్యక్ దర్శనము లేకుండగా, సమ్యక్ దర్శనము అంటే ఇప్పుడు మాటలాడుతున్నాం అనుకోండి, ఈ మాటల వెనుక ఎవరున్నారు, దీనికి మూలమేమి? ఇప్పుడు గంగ ఉందండి, గంగానది చాలా పవిత్రమైనది. ఎంత పవిత్రము అంటే దాంట్లో స్నానం చేసిన పాపాత్ముడు కూడా పాపరహితుడైపోతాడు, అంతటి పవిత్రం. కానీ ఈ గంగ యొక్క మూల స్రోతస్సు ఎక్కడుంది? గోముఖం దగ్గర ఉంది. మీరు గంగ దగ్గర కాశీలో నిలబడ్డారు, దీని మూల స్రోతస్సు ఎక్కడుంది? గోముఖం దగ్గర ఉంది. అవునండి. ఇప్పుడు గీత పాఠం వస్తోంది, మీరు పాఠం వింటున్నారు, దీని మూలం ఎక్కడుంది? మూలం ఎక్కడుందంటే నోట్లో ఉంది, నాలుక పాఠం చెప్తోంది, అయితే వాగింద్రియం పాఠం చెప్తోంది. ఏమన్నా వాగింద్రియం పాఠం చెప్తుందండి? నల్లా నీళ్ళు ఇస్తుందండి, నల్లాలో నీళ్ళు వస్తాయి, నల్లా నీళ్ళు ఇస్తుందా? నల్లా నీళ్ళు ఇవ్వగలదా? వాగింద్రియం పాఠం చెప్పదు, నల్లా నీళ్ళు ఇవ్వదు. నీళ్లు దృష్టాంతమే తీసుకోండి, మీకు నల్లాలో నీళ్ళు వస్తున్నాయి. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నల్లా నుంచి వస్తున్నాయి. అయ్యో, నల్లా నుంచి వస్తున్నట్టుగా కనపడుతుందండి. కాదు, పంపు నుంచి వస్తున్నాయి. పంపు నుంచి వస్తాయా? పంపు ఉన్న నీళ్ళని కదా ఇచ్చేది. ట్యాంక్ నుంచి వస్తాయి. అబ్బే, యూ హ్యావ్ నాట్ ఎట్ రీచ్ ఇన్ ది సోర్స్. ట్యాంక్ నుంచి, ట్యాంకులో ఎక్కడి నుంచి వస్తాయి? ట్యాంకుకి నీళ్ళు ఇవ్వగలదు అది? ఒక్క చోట నుంచి వస్తాయి, భూగర్భం నుంచి వస్తాయి. భూగర్భంలో ఒక విశాలమైన జలాశయం ఉన్నది. మీ ఇంట్లో మీరు బోరేసి నీళ్లు తీసుకున్నారనుకోండి, మీ ఇంట్లో నల్లా నుంచి వచ్చే నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? భూగర్భ జలాశయం నుంచి వచ్చాయి. మా ఇంట్లో నల్లా నుంచి వచ్చే నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయి? భూగర్భ జలాశయం నుంచి వచ్చాయి. మొత్తం ఎన్ని వేల గృహాలు ఉంటే అన్ని గృహాల్లో అన్ని నల్లాల నుంచి నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒకే భూగర్భ జలాశయం నుంచి వస్తున్నాయి. ఇప్పుడు గీత పాఠం వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? నోట్లోంచి వస్తుందా? నోటికి పాఠం చెప్పే సామర్థ్యం ఉంటుందా? కాదు, మనస్సులోంచి వస్తుంది. మనస్సులోంచి ఎక్కడి నుంచి వస్తుంది? మనస్సు ఉన్నదాన్ని స్మరించి ప్రకటించగలదే కానీ తనంత తాను సృష్టించి తనే మూల స్రోతస్సుగా జ్ఞానాన్ని మనస్సు ఇవ్వగలదా? ఇవ్వలేదు. బుద్ధి నుంచి వస్తుంది. మరి బుద్ధికి ఎక్కడి నుంచి వచ్చింది? బుద్ధికి అది స్వతంత్రంగా సృష్టించి జ్ఞానాన్ని అది ఇస్తోందా? లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందంటే అహంకారం నుంచి వచ్చింది. అహంకారం జ్ఞానాన్ని సృష్టించిందని ఎవడైతే అనుకుంటాడో వాడంత మూర్ఖుడు వాడే కానీ ఇంకొకటి. అహంకారం నుంచి రాదు, అది కాదు మూల స్రోతస్సు. మరి మూల స్రోతస్సు ఎక్కడ ఉంది? గురువు దగ్గర నుంచి వచ్చింది. గురువు దగ్గర నుంచి అక్కడి నుంచి ఇంకెక్కడి నుంచి వచ్చింది అంటే పరమేశ్వరుడి దగ్గర నుంచి వచ్చింది. అది భూగర్భ జలాశయం అని ఎలా అన్నారో పరమేశ్వరుడి దగ్గర నుంచి వచ్చింది. ఇక్కడ పాఠం చెప్తుంటే ఎక్కడి నుంచి వచ్చింది ఆ జ్ఞానం? శ్రీకృష్ణుడి దగ్గర నుంచి వచ్చింది. ఇంకొక ఢిల్లీలో ఎవరో గీత పాఠం చెప్తున్నారు, ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? సేమ్ శ్రీకృష్ణుడి దగ్గర నుంచి వచ్చింది. అమెరికాలో చెప్తుంటే సేమ్ శ్రీకృష్ణుడి దగ్గర నుంచి వచ్చింది. ఎక్కడ ఎవళ్ళు ఎప్పుడు ఎవళ్ళు ఈ సత్యాన్ని, ఇది త్రికాలబాధితమైన సత్యం, మూడు కాలాల భూత భవిష్యత్ వర్తమాన కాలంలో అన్నింటి యందు సమానంగా ఉండే సత్యం. ఈ సత్యాన్ని ఎవడు ఎప్పుడు ఎక్కడ ఏ భాషలో మాట్లాడినా, ఓ మ్యాన్ నో దైసెల్ఫ్, యు ఆర్ ద గాడ్ అని ఇలాగా అనేక భాషలలో, ఇంగ్లీష్లో ఇతర భాషల్లో ఏ భాషలో మాట్లాడినా, ఎవడు మాట్లాడినా దీని మూల స్రోతస్సు ఒక్కటే, అది పరమేశ్వరుడు. ఆ సత్యం తెలిసినవాడు వాడికి రసము, రాగము, అభిమానము ఉండదు. అలా కాకుండా అహంకారం నుంచి వస్తుంది అనుకుంటే ఆ రసం అలా దృఢంగానే ఉండిపోతుంది. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అది సమ్యక్ దర్శనము అంటే. అది నేను సమ్యక్ దర్శనం కోసం చెప్పాను. సో నల్లాలోంచి వస్తున్నట్లుగా కనపడే నీళ్లు ఎప్పుడు ఎక్కడ ఏ నల్లాలోంచి వచ్చినా అవన్నీ ఒకే భూగర్భ జలాశయంలోంచి వస్తున్నాయి అన్నది సమ్యక్ దర్శనం. కాదు, నల్లాలో నీళ్లు మా ట్యాంకులోంచి వస్తున్నాయి, మా ట్యాంకు నేను కట్టించిన ట్యాంకులోంచి వస్తున్నాయి. దీన్ని అసమ్యక్ దర్శనము, అహంకారము అని అంటారు. ఆ సమ్యక్ దర్శనం వీడికి కలగాలి. కలిగినప్పుడే రసస్య ఉచ్ఛేద. సమ్యక్ దర్శనే అసతి. ఆ సమ్యక్ దర్శనం లేకుండా రసస్య ఉచ్ఛేద నా, ఈ రాగము ఎన్నటికీ తొలగిపోదు. అదే రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. తస్మాత్ సమ్యక్ దర్శనాత్మికాయా ప్రజ్ఞాయా స్థైర్యం కర్తవ్యం ఇత్యభిప్రాయః. ఇదంతా స్థితప్రజ్ఞ కదా. కాబట్టి సమ్యక్ దర్శన రూపమైన, సమ్యక్ దర్శనము అనే
ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞ యొక్క స్థిరత్వాన్ని మీరు చేసుకోవాలి. చేసుకుంటే అది స్థితప్రజ్ఞులు అవుతారు. అలా అయిపోయిన వాడు స్థితప్రజ్ఞుడు. అలా చేసుకోవాలని ప్రయత్నం చేసేవాడు కూడా స్థితప్రజ్ఞుడే. ఆ మార్గంలో ఉన్నవాడు కూడా స్థితప్రజ్ఞుడే. సాధ్య సాధన రెండు కూడా కవర్ చేస్తుంది. సో అది ఆ శ్లోకం యొక్క తాత్పర్యం. తర్వాత యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని. మంచి అవతారికి చూద్దాం. సమ్యక్ దర్శన లక్షణ ప్రజ్ఞాస్థైర్యం చికీర్షత ఆదౌ ఇంద్రియాణి స్వవశే స్థాపయితవ్యాని. ఇప్పుడు సమ్యక్ దర్శనం అంటే ఏమిటో మాకు తెలిసింది. అంటే అహంకారము చుట్టూ ఉన్నటువంటి రాంగ్ వాల్యూస్ ఉంటాయి. వాటినన్నిటినీ అతిక్రమించేసి అహంకారము మిథ్యాన్ని తెలుసుకుని ఈ సర్వశక్తులు ఏవైతే ఒక ఉపాధిలో ప్రకటమవుతున్నాయో వీటికి మూలంలో ఈశ్వరుడే ఉన్నాడు అని గుర్తించి ఆ ఈశ్వరునితోటి తనకుండే అభేదాన్ని తెలుసుకోవటము, ఇది సమ్యక్ దర్శనం. ఇది ఊరికే అలా మాట వరుసకు 1 నిమిషం 2 నిమిషాలు అలా అనుకుని మళ్ళీ సంసారంలో పడిపోతూ ఉండడం కాదు. సో శ్మశాన వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం అనేదో అంటారు. తత్కాలమునందు వైరాగ్యం కలుగుతుంది. శ్మశానంలో వెళ్ళినప్పుడు ఏమిటో జీవితం అంతా మిథ్య, వీడు ఇంత డబ్బు సంపాదించాడు ఏం లాభం, వీడు ఈ శవాన్ని తీసుకెళ్ళి మనం అందరం మోసుకెళ్ళి తగలబెడుతున్నాం, బతుకున్నప్పుడు నానా వేషాలు వేసేవాడు, ఫైనల్గా ఏమీ మిగలలేదు, లైఫ్ ఈజ్ అల్టిమేట్లీ లైక్ దిస్ అని అనిపిస్తుంది. ఊరికే అలా శవాన్ని తీసుకెళ్తారు. అక్కడే ఇంకా అక్కడ శవ దహనానికి ఏర్పాట్లు చేస్తూ ఉండగానే ఈయన మిత్రులు ఇంకో 60 మంది వస్తారు కదండి, వీళ్ళలో వీళ్ళు సంసారపు కబుర్లు అక్కడే చెప్పేసుకోవడం ప్రారంభిస్తారు. అక్కడ ఏమో బాగున్నాయా ఈ మధ్యన ఏంటి సెక్యూరిటీస్ అలాగే డౌన్ అయిపోతున్నాయి, ఏమన్నా మళ్ళీ ఇంప్రూవ్ అవుతాయా అంటారు. అక్కడే శ్మశానంలోనే ఆరంభం అయిపోతుంది టాపిక్. అది వీడు ఇలాగున్నాడు వాడు అలాగున్నాడు. ఒకవేళ అక్కడ బాగుండదులే ఎందుకు వచ్చిందని అక్కడ నోరు మూసుకూరుకున్నా వాపసు వచ్చేప్పుడు మళ్ళీ సంసారంలో వాపసు వస్తారు. అలా ఉండకూడదు. ప్రజ్ఞ అంటే వెళ్ళేప్పుడు ఉన్నది ప్రజ్ఞే. ఆ వైరాగ్యం అన్నది ప్రజ్ఞ కదా. ప్రజ్ఞ అంటే వివేకమే, వివేక ప్రజ్ఞ. కానీ అది ఎంతసేపు అలా మెరుపులాగా వచ్చిపోతే అలాగా ఇంతకీ ఆ తర్వాత ఇంకేమవుతుందంటే మెరుపు వచ్చినప్పుడు అంతా దివ్య ప్రకాశం ఉన్నా మరుక్షణం అంతా చీకటి అయిపోతుంది. అదో డేంజర్ కూడా ఉంది. కాబట్టి మెరుపులాగా వచ్చి పోకూడదు, అది స్థిరంగా ఉండాలి. అహంకారమును అధిగమించి ఆ సమ్యక్ దర్శనం ఏదైతే మనం అనుకున్నామో ఆ సమ్యక్ దర్శన రూపమైన ప్రజ్ఞ స్థిరంగా ఉండాలి. అది స్థిరంగా ఉండాలంటే మనం జీవితంలో ఏం చేస్తామంటే సెన్స్ బేస్డ్ వాల్యూస్ నిర్మాణం చేసి పెట్టుకుంటాం. మనిషి మనం సక్సెస్ఫుల్ పర్సన్ అని కూడా అంటాం. ఎవడైతే ఎక్కువ ధనాన్ని సంపాదించి ఏదో రకంగా ఆ ఎక్కువ ధనంతో ఎక్కువ భోగాలను అనుభవిస్తాడో వాడు సక్సెస్ఫుల్ పర్సన్ అని మనం అనుకుంటాం. ఎంత దురదృష్టం అంటే వీడు కట్నం బేరం ఆడతాడు. 1,00,000 ఇస్తామండి అంటారు వాళ్ళు. అంటే 1,00,000 ఏంటండి, మా కుర్రాడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు, ఏమిటనుకుంటున్నారు, మామూలు స్టేట్ గవర్నమెంట్ అనుకుంటున్నారా ఏమి? ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అంటే ఏమిటండి, వాడు మామూలుగా నిద్రపోయి ఆఫీస్కి వెళ్ళి నిద్రపోతే జీతం కాకుండా నెలకు ఇంకో 2,000 ఎక్స్ట్రా తెచ్చుకొస్తాడు. మీరు 1,00,000 మీకు ఇలాంటి మళ్ళీ ఛాన్స్ దొరకదు, ఇంకో 1,00,000 కూడా ఇవ్వండి అంటే వాళ్ళు కూడా మాట్లాడుకునే సరే కానీలే జీతం 10,000 పై సంపాదన 10,000 ఉంది, మనం పిల్ల సుఖపడుతుంది కాబట్టి ఇంకో 1,00,000 ఇద్దాం లేని వాళ్ళు అనుకుంటారు. వాట్ డస్ ఇట్ మీన్? వాట్ ఈజ్ ఆల్ దిస్? దీని అర్థం ఏంటి అంటే మనిషి జీవితంలో పైకి రావడం అంటే ధర్మమో అధర్మమో అధికమైన ధనాన్ని సంపాదించి ఎక్కువ భోగాల్ని కలిగి ఉండుట. ఇది సక్సెస్ఫుల్ పర్సన్. ఏమిటి డెఫినేషన్? వాట్ ఈస్ దిస్ డెఫినేషన్? ఈ డెఫినేషన్ని పాటించి వాళ్ళు ఎవరు నిత్య జీవితంలో ఈ డెఫినేషన్ ప్రకారం ఉండేవాళ్ళు ఎవరు? మేము చాలా ధర్మాత్మలు అనుకునే వాళ్ళు కూడా ఈ డెఫినేషన్ పాటిస్తాం. ఇదే డెఫినేషన్ పాటిస్తాం. వెరీ ఇంట్రెస్టింగ్. నేను వేదాధ్యయనం చేశాను కొంపలు కామేశ్వర ఘనపాఠి గారిని. ఆయన ఓ నియమం ఒకటి పెట్టారు. ఏమిటంటే నేను మా అమ్మాయిని వేదం చదువుకున్న వాడికే ఇస్తాను అని నియమం. అంటే ఎవరో చెప్పారు, వెరివాడవయా వేదం చదువుకున్న వాడికి ఇస్తే మరి పిల్లలు సుఖపడద్దా దానికి అంటే ఇప్పుడు నేను సుఖపడుతున్నానా లేదా?
ఏదో భోజనం చేస్తున్నాం, జీవిస్తున్నాం కదా. నేను వేదం చదువుకున్నవాడినే కదా, నేను బతుకుతూనే ఉన్నా కదా, నేనేమీ ముష్టెత్తుకోవట్లేదు. వేదం చదువుకున్నవాడిని ఆ వేద పురుషుడే రక్షిస్తాడు అంతే అని వేదం చదువుకున్న వాళ్ళకి ఇచ్చేవాడు. ఇప్పుడు ఆ రోజుల్లో వేదం చదువుకునే వాడికి అసలు ఏమీ ఆదాయం ఉండేది కాదు. ఆ రోజుల్లో చాలా మినిమం ఉండేది. ఇప్పుడు తర్వాత ఏదో కొంచెం తిరుపతి దేవస్థానం అని ఇదనే ప్రవేశించి వేదం చదువుకున్న వాళ్ళకి కొంత లోకంలో ఈ రిలిజియాసిటీలో భాగంగా కొంత అభివృద్ధి వచ్చింది. దే ఆర్ డూయింగ్ వెల్. సమ్ టైమ్స్ దే ఆర్ డూయింగ్ బెటర్ దాన్ అదర్ కంప్యూటర్ గైస్ అండ్ ఆల్ దట్. కాబట్టి ఆ పరిస్థితి లేటర్ డెవలప్మెంట్. కానీ ఆ రోజుల్లో వేదం చదువుకున్నవాడు అంటే ఎవరో పిల్లనిచ్చేవారు కాదు. బిఏ అయినా పాస్ కాకపోతే పిల్లని ఎలా ఇస్తామండి వేదం చదువుకుంటే అనేవారు. వేదం మతం చదువుకున్నవాడికి పిల్లనిచ్చేవారు కాదు. అంచేతనే ఎవరైనా పిల్లని ఇస్తామని వెళ్తే చేసుకునేవారు. నేను వేదం చదువుకున్న వాడికే పిల్లనిస్తాను అంటే ఏమిటి? ఆ సెన్సేట్ వాల్యూస్ని హీ కుడ్ కీప్ అవే. ఎవళ్ళ ప్రారంభాన్ని వాళ్ళు అనుభవిస్తారు. దాంట్లో సుఖం దుఃఖం అందరికీ సమానమే. సుఖదుఖాలు అందరికీ సమానం. సుఖదుఖాలు ఉన్నవి వస్తాయి, సమానంగా వస్తాయి. వేద చదువుకున్నవాడికి వస్తాయి, పెద్ద ఇంజనీర్కి వస్తాయి, కాలిఫోర్నియాలో ఉన్నవాడికే వస్తాయి, స్లమ్లో ఉన్నవాడు. సుఖదుఖాలు సమానం, 50-50గా ఉంటాయి. ప్రతివాడు అనుభవిస్తాడు. ఎక్కువ తక్కువలు కూడా ఉండదు. ఇప్పుడు ఎండలు బాగా కాసాయనుకోండి, వర్షాలు ఏమవుతాయి? బాగా పడతాయి. ఎండలో ఏమీ కాయలేదనుకోండి, వర్షాలు ఏమవుతాయి? ఏమీ పడవు. సో సంథింగ్ లైక్ దాట్. సుఖ దుఃఖాలు కూడా అలాగే ఉంటాయి. బాగా సుఖం అనుభవించేస్తున్నాడంటే వాడు దానికి తగ్గ దుఃఖాన్ని వాడు అనుభవించి తీరాలి. ఎందుకంటే పెయిన్ ఈజ్ ది ప్రైస్ దట్ యు పే ఫర్ ప్లెషర్. ప్రైస్ పేమెంట్ చేస్తారు. ప్లెషర్ ఈజ్ వెన్ పెయిన్ సీజెస్ ప్లెషర్ బిగిన్స్ అండ్ వెన్ ప్లెషర్ ఎండ్స్ పెయిన్ బిగిన్స్. కాబట్టి ఇట్ ఈజ్ ఈక్వల్. దీంట్లో ఇంకా ఊరికే హెచ్చు తగ్గులు అలా అనిపిస్తుంది అంతే. కాబట్టి పెయిన్ ప్లెషర్ అన్నది కాబట్టి ఈ సెన్సేట్ వాల్యూస్ దే ఆర్ ఎంటైర్లీ ఫాల్స్ వాల్యూస్. ఎందుకంటే పెయిన్ ప్లెషర్ ఈక్వేషన్ అవేం మార్చలేవు. మనం ఏమిటి, ప్లెషర్ ఎక్కువ ఉండాలి, పెయిన్ తక్కువ ఉండాలి. అందుకోసమే కదా ఈ సెన్స్ ప్లెషర్స్ కోసం మనం వెంటబడేది. ఆ పెయిన్ ప్లెషర్ ఈక్వేషన్ ఏమీ మారదు, అలాగే ఉంటుంది. అదే పెయిన్, అదే ప్లెషర్, ఏమీ మారదు. మీరు అమెరికాలో ఉన్నవాడికి పిల్లనిచ్చారనుకోండి, అవే సుఖ దుఃఖాలు. మీ ఊళ్ళో ఏదో ఎల్డీసీకి వాడికో పిల్లనిచ్చారనుకోండి, అవే సుఖ దుఃఖాలు. వీళ్ళు బిల్డప్ చేసిన ఈ సెన్సేట్ వాల్యూస్ అన్నీ ఫాల్సే, వాటిలో ఏమీ సత్యం లేదు. అయితే మనుష్యులు చాలా షార్ట్ సైటెడ్గా ఉంటారు. అప్పటికప్పుడు చూసుకుంటారు. అప్పటికప్పుడు వాడు సూటు బూటు వేసుకుని ఎర్రగా బుర్రగా ఉన్నాడని చూసుకుంటారే కానీ లాంగ్ రేంజ్ లైఫ్ చూసుకోరు. ఓవరాల్ లైఫ్లో దిస్ ఈజ్ వెరీ ఇన్కాన్సిక్వెన్షియల్ అనే సత్యాన్ని గుర్తించారు. ఆ సెన్సేట్ వాల్యూస్ని అలా నింపుకుని ఉంటారు. అలా ఉంటే అదే అసమ్యక్ దర్శనం. అటువంటి అసమ్యక్ దర్శనంలో ఉన్నవాడు సమ్యక్ దర్శనం అనే ప్రజ్ఞని సంపాదించాలంటే వేర్ హీ హ్యాస్ టు స్టార్ట్ చికీర్షత, హీ వాంట్స్ టు గెయిన్ ఇట్. అటువంటి సాధకుడు మొట్టమొదట చేయాల్సిన పని ఏమిటంటే ఇంద్రియాన్ని వశే స్థాపయితవ్యాన్ని. వాడు ఏం ప్రోగ్రెస్ చేయాలన్నా ముందు ఇంద్రియాలని వశంలో పెట్టుకోవాలి. ఏ ప్రోగ్రెస్ చేయాలన్నా సెన్సేట్ వాల్యూస్ని మేమేమో కట్ చేసేసుకున్నాం అనుకుంటున్నాం కాబట్టి మేము వెళ్ళి హృషికేశ్లో ఆశ్రమంలో కూర్చుంటాము అని అన్నారనుకోండి, మీరు హృషికేశ్ వెళ్ళి ఆశ్రమంలో మళ్ళీ అక్కడ కొత్త సెట్ ఆఫ్ సెన్సేట్ వాల్యూస్ని బిగించేస్తారు. ఉప్పు కారం ఎక్కువ తినొద్దని చెప్పారనుకోండి డాక్టరు, ఇక్కడ ఉంటే ఉప్పు కారం ఎక్కువ తింటున్నాం, హృషికేశ్లో ఉంటే సాత్విక ఆహారం ఉంటుందని వీడు అనుకుని అక్కడికి మకాం మార్చాడు అనుకోండి, ఆవకాయలు మాగాయలు సీసాల్లో పెట్టుకుని అక్కడ పెట్టుకుని కూర్చుని అవే భోజనం చేస్తూ ఉంటాడు. అక్కడికి పట్టుకెళ్ళలేడా? ఇక్కడే ఉంటాయి, అక్కడ ఉంటాయి. కాబట్టి సెన్సేట్ వాల్యూస్ని అడ్రస్ చేయాల్సింది ప్లేస్ మార్చడము అలా కాదు, అలా సూపర్ఫిషియల్గా అడ్రస్ చేయకూడదు. వాటిని సెన్సేట్ వాల్యూస్ని మీరు ఇంద్రియములను ముందు మీరు వశం చేసుకోవాలి. యూ స్టార్ట్ విత్ యువర్ సెల్ఫ్, నాట్ విత్ అవుట్ సైడ్ మ్యానిపులేట్ చేయడం కాదు. యూ స్టార్ట్ విత్ యువర్ సెల్ఫ్, స్వవశే స్థాపయితవ్యాన్ని. ఎందుకంటే మీరు ఇంద్రియములను వశం చేసుకోకుండా ఆశ్రమం కూల వెళ్ళి కూర్చున్నారనుకోండి, సన్యాసం తీసుకోవడము, లేకపోతే సన్యాసుల ఆశ్రమాల్లో వెళ్ళి కూర్చోవడము, ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఏదర్ దిస్ ఆర్ దట్. ఇంద్రియాలను వశం చేసుకోకుండా అటువంటి డ్రాస్టిక్ స్టెప్ మీరు తీసుకోవటం వల్ల ఏమీ అవ్వదు. కాబట్టి యూ స్టార్ట్ విత్ యువర్ సెల్ఫ్. వాట్ ఈస్ ది స్టేటస్ ఆఫ్ ప్లెషర్, సెన్స్ ప్లెషర్, ఇంద్రియ భోగాలు నా జీవితంలో ఏ స్థానంలో ఉన్నాయి, ఎటువంటి ఇంద్రియ భోగాల్లో మనం జీవిస్తున్నాము, వీటికి మనం ఎంతలాగా బానిసలమై ఉన్నాము, ఏమాత్రం ఫ్రీడమ్ మనకు ఉన్నది, వీటి నుండి ఫ్రీడమ్ ఎంతవరకు ఉన్నది అని అది చూసుకోవాలి నువ్వు.
చూసుకుని ఇంద్రియ భోగములపై విజయాన్ని సాధించే ప్రయత్నం చేసుకోవాలి. యూ హ్యావ్ టు లుక్. అంచేతనే మీకు మనవి చేశా, దట్ కైండ్ ఆఫ్ అంతర్దృష్టే ముఖ్యం. బహిహి చేయాల్సిందే ఉండదు. మీరు ఇంద్రియ భోగములపై విజయాన్ని సంపాదించి మీ ఇంట్లో మీరు కూర్చోవచ్చు. హృషికేశ్ వెళ్ళక్కర్లేదు, ఉత్తరకాశీ వెళ్ళక్కర్లేదు. ఈ పని చేయకుండా మీరు హృషికేశ్ వెళ్ళినా ఉత్తరకాశీ వెళ్ళినా నథింగ్ విల్ వర్క్. ఇట్ వోంట్ వర్క్. అక్కడ ఎంతకాలం ఉంటారో కొద్ది రోజుల నుండి మళ్ళీ వాపసు వచ్చేస్తారు. వాపసు వచ్చేసి మళ్ళీ పీపుల్ బికమ్ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ లైఫ్. చాలా ఖరీదైన జీవితాన్ని గడుపుతూ ఉంటాం. అలా కాదు. కాబట్టి ఇంద్రియాన్ని స్వవశే స్థాపయితవ్యాన్ని. యస్మాత్ తదనవస్థాపనే దోషమాహా. ఎందుకంటే మొట్టమొదటి పని చేయాలి. ఎందుకంటే తదనవస్థాపనే, ఇంద్రియములను మన వశంలో మనం పెట్టుకోకపోతే దోషము ఉంటుంది. దోషం శ్రీకృష్ణుడు దోషాన్ని చెప్తున్నాడు. అంటే దోషం ఉంటుంది. దోషం పెట్టుకుని మీరు ముందుకు అడుగు వేయగలుగుతారా? సమ్యక్ దర్శనానికి ముందుకు అడుగు వేయగలుగుతారా? ఆరోగ్యం కావాలని మీరేమో ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ఆహార నియమాన్ని పాటించకపోతే ఎందుకు ఆరోగ్య సూత్రాలు పాటించే ఉపయోగం ఏంటి? ఆరోగ్య సూత్రాలు పాటించినప్పుడు ఆహార నియమాన్ని కూడా పాటించాలి. పాటిస్తే అప్పుడు దోషం లేకపోతే, ఇంద్రియ విషయంలో దోషం లేకపోతే అప్పుడు మీకు ప్రోగ్రెస్ వస్తుంది. అలాగే సమ్యక్ దర్శనం కావాలని ప్రయత్నిస్తూ ఇంద్రియ భోగాల్లో తలవంకలు అయిపోతుంటే అసలు పూర్తిగా కాంట్రడిక్టరీ అయిపోతుంది. కాబట్టి మొట్టమొదట మీరు ఇంద్రియ భోగముల ఎడల ఆ ఫ్రీడమ్ సంపాదించాలి. ఆర్ యూ ఫ్రీ? ఎందుకంటే సెన్స్ ప్లెషర్స్ అన్నవి చాలా పెద్ద బాండేజ్. అవి చాలా పెద్ద బంధంలో ఉంటాడు మనిషి. పెద్ద పెద్దవాళ్ళు కూడా, మేము చాలా గొప్పవాళ్ళము, కవులు, కళాకారులు, పండితులు ఉన్నవాళ్ళు కూడా ఇంద్రియ భోగములకు బానిసలైపోయి ఉంటారు. ఒకసారి ఒక పెద్ద మహాకవిని ఒక ఆయన్ని కలిశాను. మంచి పండితుడు కూడా, మహాకవి, మహాపండితుడు, వెరీ క్రియేటివ్ పర్సన్. ఆయనతో నాకేదో అనుకోని సమావేశం. ఆయన రాసిన పుస్తకం చదివి నేను చాలా ఇంప్రెస్ అయిపోయి, అబ్బో మీరు మహాకవి అని నేనంటే, నేను ఆ మాట అన్నందుకు ఆయన బాగా చాలా సంతోషించాడు. ఇట్స్ ఆల్ వండర్ఫుల్. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే, టు మై అట్టర్ అమేజ్మెంట్, ఐ ఫౌండ్ ఆయన రాత్రి 8 అయితే ఆల్కహాల్ త్రాగందే ఉండలేడు ఆయన. నేను మామూలుగా కార్యక్రమాలు అన్నీ అయిపోయాయి, నేను మామూలుగా ఎక్కడో 2 మెతుకులు తిని ఆయన్ని సాగనంపుదాము, కలిసి సాగనంపుదాం, మన మర్యాద కదా, ఆయన వెళ్ళిపోయేదాకా మర్యాద అని చెప్పేసి నేనేమో వెళ్ళాను. 8:30కి వెళ్ళాను. దట్ వాజ్ ది రాంగ్ టైం. హీ వాజ్ ఎంబరాస్డ్ అండ్ ఐ వాజ్ ఎంబరాస్డ్ అండ్ ఇట్ వాజ్ ఎ వెరీ అన్హ్యాపీ సిచ్యువేషన్. మహాపండితుడు, మహావిద్వాంసుడు, మంచి కవి, గొప్ప క్రియేటివ్ రైటర్. ఏం లాభం? ఇంద్రియ జయం సుతరాము లేదు. జీవితం, పర్సనల్ లైఫ్ ఈజ్ వెరీ వెరీ రాంగ్, దోషం. అలా ఉండకూడదు. కాబట్టి ఇంద్రియ జయం విషయంలో ఎటువంటి వాడైనా సరే ముందు అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. సో అందుకోసం ఆ దోషాన్ని చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చిత. పురుషస్య అంటే మానవునకు, మగవాడు ఆడుది అని కాదు, మానవ మాతృనకు విపశ్చిత. శ్రీకృష్ణుడు విపశ్చిత్, అవిపశ్చిత్ 2 పదాలు వాడతాడు. విపశ్చిత్ అంటే వివేకము గలవాడు, వివేకి. అవిపశ్చిత్ అంటే వివేకం లేనివాడు. యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్యవిపశ్చిత. అవిపశ్చిత అని వాడతాడు. అంటే ఏ వివేకం లేనివాడు అని అర్థం. అంటే కామ్యకర్మలు, భోగాలలో పడి కామ్యకర్మల్ని చేస్తూ ఉంటారు. 2వ అధ్యాయంలో వెళ్ళిన చోటే వచ్చింది. సో అవిపశ్చిత వాళ్ళు అంటే కామ్యకర్మల వెంటబడి వాళ్ళు అవిపశ్చిత. ఇంకా మరి విపశ్చిత ఎవళ్ళు? ఇంద్రియ భోగములను దూరంగా పెట్టి ఇంద్రియములను వశం చేసుకుందుకు ప్రయత్నించి వాళ్ళు, యతత, వాడు విపశ్చిత. విపశ్చిత్ అంటే విపశ్చిత్. చిత్ అంటే జ్ఞానం, పశ్ అంటే చూచుట, తెలుసుకొనుట, వి అంటే విశేషంగా. సో విశేషంగా చూసి తెలుసుకుని జ్ఞానాన్ని పొందినవాడు విపశ్చిత్. సో అంటే వివేకవంతుడు అని అర్థం.
అవిపశ్చిత్ అంటే అవివేకి. వివేకం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏది సత్యము, ఏది మిథ్య, ఏది నిత్యము, ఏది అనిత్యము, ఆ రకమైన వివేకానికి చాలా ప్రాధాన్యం. కాబట్టి విపశ్చిత, వీడు వివేకము గలవాడు అంటే మంచి సాధకుడు. యతతో హ్యపి, చాలా చక్కగా ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఏమని? ఇంద్రియ భోగములకు మనం దూరంగా ఉండాలి అని ప్రయత్నం కూడా చేస్తున్నాడు. చేస్తున్నా కూడా దేర్ ఆర్ డేంజర్స్ దట్ హీ మే స్లిప్. సో ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. ఇంద్రియములు ప్రమాథీని, ప్రకృష్టం మత్నంతి ఇది ప్రమాథీని అంటే దారి దోపిడీ గాండ్రు అని అంటారే, అదే ఆ ప్రమాథి అనే శబ్దం. ఇంద్రియములు దారి కాచి దోపిడీ చేస్తాయి, అటాక్ చేసి దోపిడీ చేస్తాయి. అంతటి శక్తి బలం వాటికి ఉన్నది. అవి మనః ప్రసభం హరంతి. మనః అంటే వివేక బుద్ధిని అవి ప్రసభం అంటే బలాత్కారంగా హరంతి, అపహరించి పట్టుకుపోతాయి. అంటే వీడు సాయంకాలం 6 గంటల దాకా అనుకుంటాడు ఈ భోగాలు ఇవన్నీ కూడా అనవసరం, విధాల తప్పు అని అనుకుంటాడు. సరిగ్గా 6 అవగానే ఈ ఇంద్రియాలు ముందుకు వచ్చేసి వీడి వివేక బుద్ధినంతని కూడా పక్కకి తోసిపుచ్చేసి వీడిని మళ్ళీ ఆ భోగాల్లోకి ఆగేస్తాయి. సంథింగ్ లైక్ దట్. అలా ఫిజికల్గా మోడల్ కింద చెప్తున్నారు. ఇంద్రియములు అంత బలమైనవి. అంచేతనే సెన్స్ వాల్యూస్ని పెంచుకోకూడదు. సెన్స్ వాల్యూస్ని యవ్వనంలోనూ మధ్య వయస్సులోనూ సెన్స్ వాల్యూస్ని పెంచేసుకుంటే వాడి బతుకంతా ఆ సెన్స్ వాల్యూస్లోనే ఇంద్రియాలకి బానిసైపోయి బతుకుతాడు. తర్వాత కొంతమంది పెద్ద కబుర్లు చెప్తారు, మేము ఇంద్రియాల మీద మాకు మంచి ప్రజ్ఞ ఉన్నది, మేము చాలా వివేకం గల వాళ్ళం, మాకు తెలుసు, మేమేమీ దానికి లొంగిపోము అని చెప్తారు. కానీ లొంగిపోతారు, గోతులో పడిపోతారు. అలాంటి డేంజర్ ఆ ఇంద్రియాలకు ఉన్నది. కాబట్టి ఇంద్రియాన్ని ప్రమాథీని హరంతి ప్రసభం మనః. ఎందుకు ఆ మాట అంటున్నారంటే మీరు ఇంద్రియ జయం చేయలేరు, మీరు అర్హులని చెప్పడం కోసం కాదు. మీరు కాషస్గా ఉండాలి. కాషన్. ఇప్పుడు మహాభారతంలో ఒక కథ ఉంది, సడన్గా గుర్తుకొచ్చింది నాకు. బలవాన్ ఇంద్రియగ్రామ విద్వాంసమపి కర్షతి అనే వాక్యం పైన ఏదో ఉంది. వ్యాస మహర్షి రాస్తున్నాడు. వ్యాసుడికి జైమిని అని ఒక శిష్యుడు ఉండేవాడు, కర్మమీమాంసకుడు. వ్యాసుడికి జైమిని, వైశంపాయనుడు ఇలాంటి శిష్యులు ఉండేవారు. దాంట్లో ఈయన మహాభారతం రాసుకుంటున్నాడు. ఆయన రాస్తూ బలవాన్ ఇంద్రియగ్రామ విద్వాంసమపి కర్షతి అని రాశాడు తాటాకు మీద. ఆయన రాశాడు, పోనీ గణపతి రాశాడు, పోలండి అది ఇష్యూ కాదు, అలా రాశాడు. ఏమనంటే బలవాన్ ఇంద్రియగ్రామ ఇక్కడ రాసినట్టే రాశాడు. మరి ఇది కూడా ఆయనే రాశాడుగా. ఇంద్రియాన్ని ప్రమాథీని అని ఇక్కడ అన్నాడు, అక్కడ బలవాన్ అన్నాడు. ఇంద్రియ గ్రామ అంటే సముదాయం. ఈ 5 ఇంద్రియముల సముదాయం ఉన్నదే ఇది బలవాన్, చాలా బలమైనది. బలవాన్ ఇంద్రియ గ్రామ విద్వాంసమపి కర్షతి. విద్వాంసమపి వివేకము కలవాణ్ణి కూడా లాగేస్తుంది అన్నాడు. అంటే వివేకం గలవాడిని కూడా అంటే స్థితప్రజ్ఞుణ్ణి లాగేస్తుందని ఆయన అభిప్రాయం కాదు. ఈ ఇంద్రియ భోగములు చెడు చేస్తాయని తెలిసిన వాడిని కూడా లాగేస్తాయి. అంటే కాషస్గా ఉండమని అభిప్రాయం. వాటిల్లో ప్రమాదం ఉంది, యు మే స్లిప్ డౌన్ అనే అనుభవాన్ని బట్టి మహాత్ములు అలా చెప్తారు అని రాశాడు. రాస్తే జైమిని చూశాడు. చూసి గురువుగారు మీతో నేను అంగీకరించనండి అని. ఏమిటి నీ సమస్య? విద్వాంసుడు కానివాణ్ణి ఇంద్రియాలు లాగేస్తాయే కానీ వివేకం లేనివాణ్ణి విద్వాంసుడు అంటే వివేకం గలవాడు, విద్వాంసుడిని అవేం చేయగలుగుతాయండి అని చెప్పాడు. ఓహో అలాగా, అయితే ఏం చేద్దామంటావు? ఈ శ్లోకం నేను రాసిన దాన్ని మార్చాలి. నువ్వే చెప్పే ఎలా మార్చాలో చెప్పు నువ్వు అంటే బలవాన్ ఇంద్రియగ్రామ విద్వాంసం నాపకర్షతి అని మారుస్తాడు. విద్వాంసం అపి కర్షతి బదులుగా విద్వాంసం నాపకర్షతి అంటే ఇంద్రియ గ్రామము అంటే సముదాయము ఎంత బలవంతమైనా అవి అవివేకుల్ని లాగేస్తాయి తప్పిస్తే వివేకవంతున్నే అవి లాగలేవు అని మార్చింది. ఎందుకు సంస్కృతంలో ఓ నాప మధ్యలో పెట్టి ఆ సంధి అది చేసి అర్థం మార్చేట్లా చేశాడు. దానికి కొంత పాండిత్యం అవసరం, బట్ హీ డిడ్ ఇట్. బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసం నాపకర్షతి అని రాస్తే బాగుంటుందండి. అంటే వ్యాస మహర్షి అన్నారు, అలా అంటావా? అవును గురువుగారు మార్చేద్దామా అన్నాడు. రేపు పొద్దున్న మారుద్దాం. ఎందుకు మార్చడానికి రాసింది కొట్టేసి మళ్ళీ రాయడమేగా. రేపు పొద్దున్న వీ విల్ డూ ఇట్, లెట్ అస్ థింక్ అబౌట్ ఇట్ ఫర్ టుడే అని క్లోజ్ చేసేసారు. అయిపోయింది. ఈ లోపల సాయంకాలం అయింది, వర్షం ప్రారంభమైంది. సడన్గా మేఘాలు అవి వచ్చి వర్షం ప్రారంభమైంది.
ఎవరి మటుకి వాళ్ళ పలహారాలు అవి చేశారు. సో ఈ జైమిని మహర్షి తన కుటీలోకి వెళ్ళి తన కుటీలో కూర్చుని ఏదో జపం చేసుకుంటున్నాడు. రాత్రి 9 అయింది. ఘోరంగా భయంకరంగా వర్షం కురుస్తోంది. అడవిలో గురుకులంలో కదండి. సో ఈ లోపల అయ్యా రక్షించండి, అయ్యా రక్షించండి అని ఒక ఆర్తనాదం వినపడుతుంది. ఒక యువతి ఆ వర్షంలో చిక్కుకుని దారి తెన్ను తోచక ఆవిడ కేకపెడుతుంది. కేకపెడితే మరి మహర్షి జైమిని మహర్షి వింటాడు. విని హీ కెనాట్ కీప్ క్వైట్, హీ హెస్ టు ప్రొటెక్ట్, గివ్ ప్రొటెక్షన్. సో తలుపు తీసి బయటకు వస్తాడు. బయటకు వస్తే ఏముంది, వర్షం కురుస్తుంది, చీకటి. సరే ఓ తాట గుర్తులు లాంతరు వేసుకుని జాగ్రత్తగా బయటకు వస్తాడు. బయటకు వస్తే ఆ ధ్వని ఎటువైపు నుంచి వస్తుందో అటువైపు 4 అడుగులు వేస్తే అక్కడ ఒక యువతి ఆవిడ తడిసిపోతూ ఆ అడవిలో ఉంటుంది. ఏమిటి నువ్వు ఇలా వచ్చావంటే, నేను దారి తప్పొచ్చాను మహాత్మా నా అంటే, రాలా లోపలికి రాను, ఆవిడని లోపలికి తీసుకొస్తాడు. సో ఆ కుటీలోకి వస్తుంది ఆవిడ. ఒకే 1 రూమ్ కుటీయా, దాంట్లోకి వస్తుంది. సో ఈయన ఏం చేస్తాడంటే, ఈయన దగ్గర ఏవో కొన్ని పొడి వస్త్రాలు ఉంటాయి, అవి ఇచ్చి నువ్వు ఆ వస్త్రాలు మార్చుకో, ఎందుకంటే అది పూర్తిగా తడిసిపోయింది, హెడ్ టు టోస్ నీళ్లు పూర్తిగా తడిసిపోయిన మీదట యూ స్టే హియర్ అని ఆ పొడి వస్త్రాలు ఇచ్చి ఆ తలుపు బయటకు వచ్చి, బయట చిన్న ప్లాట్ఫామ్లో ఉంటుంది, దాని మీద ఈయన కూర్చుని ఉంటాడు. రాత్రి 10 అవుతుంది, 11 అవుతుంది. ఆమె యొక్క దివ్య మోహన సౌందర్యాన్ని ఈయన చూశాడు. ఆ లోపలికి తీసుకెళ్ళడం, ఆ దీపపు వెలుతురులో ఆవిడ మహాసౌందర్యవతి, గొప్ప యువతి చూశాడనమాట. సో ఈయన ప్లాట్ఫామ్ మీద అరుగు మీద కూర్చుంటాడో, ఆవిడ ఏం చేస్తుందంటే ఆ లోపల ఆవిడ పడుకున్నానని నిర్ణయం అవడానికి ఏముంది, దట్ ఈస్ హౌ ఇట్ ఈజ్. ఆవిడ ఏం చేస్తుందంటే ఆ తలుపుని దగ్గరికి వేస్తుంది. వేసి ఎందుకైనా మంచిదని గడియ పెడుతుంది. ఆ లోపల ఆవిడ ఉంటుంది, ప్లాట్ఫామ్ మీద ఈయన బయట ఉంటాడు. ఈయనకి నిద్ర పట్టదు. ఆవిడ సౌందర్యం చేత ఆకర్షితుడవుతాడు. తలుపు తడతాడు. తడితే ఎందుకు మహర్షి వాట్ డూ యు వాంట్ అంటే, ఓ యువతి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి తలుపు తీయవలసిందే అంటాడు. అంటే ఆవిడంటుంది, మీరు నన్ను ప్రేమించడం ఏమిటండి, మీరు మహర్షులు, మీ గురువు గారి పర్మిషన్ అవి తీసుకోవాల్సి ఉంటుంది కదా. సరే మీరు మీ గురువు పర్మిషన్ ఇస్తే రేపు మీరు నన్ను వివాహం చేసుకునే పక్షంలో వీ విల్ డూ ఆల్ దాట్. ప్రస్తుతానికి అక్కడ మీరు విశ్రమించండి, నేను ఇక్కడ విశ్రమిస్తున్నాను అంటుంది. అంటే అదేం కాదు సుందరి, యూ షుడ్ ఓపెన్ ది డోర్ అంటే ఈయన అంటాడు, ఆవిడ అంటుంది నథింగ్ డూయింగ్, యూ స్టే దే. అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే, ఈ కిటికీ ఎక్కి ఈ జంప్స్ ఓవర్ దట్, ఆ గోడ నుంచి దూకి లోపలికి దూకుతాడు. దూకితే ఈవిడ పడుకున్న ఆవిడ ఉలిక్కి వెళ్ళేస్తుంది. లేస్తే, ఓ సుందరి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఆవిడని కౌగులించుకుంటాడు. వెళ్ళి కౌగులించుకుని కళ్ళు మూసుకుని ఆవిడని కౌగులించుకుంటాడు, లేకపోతే కౌగులించుకుని కళ్ళు మూసుకుంటాడు, వాటెవర్. అప్పుడు మళ్ళీ కళ్ళు తెరిస్తే ఈయన కౌగిల్లో వ్యాస మహర్షి ఉంటాడు. గురువుగారు, నేను పొరపాటు చేశాను, క్షమించాలి అంటే, ఏం పర్వాలేదు, ఇలా లోపల పడుకో, ఏం పర్వాలేదు, ఐ కెన్ అండర్స్టాండ్. ఆయన మహాత్ముడు, ఆయనకి తెలుసు కదా, ఐ కెన్ అండర్స్టాండ్, నువ్వు లోపల పడుకోమ్మా, ఏం పర్వాలేదు అని ఆయనేమో తన కుటీకి వెళ్ళిపోతారు. ఆ తాట గొడుగు తన కుటీకి వెళ్ళిపోతారు. మొర్నాడు జైమిన్ని పిలిచి, నువ్వు కర్మమీమాంస అధ్యయనం చేయి, వివాహం చేసుకో, కర్మలన్నీ కూడా బాగా చేయి, ఒక మంచి అందమైన ఈ అడవిలో కూర్చుంటే వివాహం ఎక్కడ అవుతుంది, నువ్వు గ్రామానికి ఎక్కడికైనా వెళ్ళి చక్కగా వివాహం చేసుకో. వివాహం చేసుకుని కర్మమీమాంస చదువుకున్నాడు కదా, మీమాంసని అధ్యయనం కర్మల్ని చేస్తూ సామవేదాన్ని నువ్వు లోకల్లో ప్రచారం చేయి అని ఆయన జైమిని పంపిస్తారు. జైమినికి ఈ సెన్స్ యాజ్ ఎ గృహస్థ. అంచేతనే జైమిని కర్మమీమాంసకి మూల పురుషుడు. సో అప్పుడు జైమిని అడుగుతారు, ఆ శ్లోకం మాట ఏమిటని అడుగుతారు. అంటే జైమిని అంటాడు, నిన్న మారుద్దాం అన్నాను కానీ అల్లా కాదు, ఇంకొకటి మారుద్దాం అంటాడు. ఏమిటో చెప్పు అంటాడు. అంటే బలవాన్ ఇంద్రియ గ్రామో విద్వాంసమపి కర్షతి కర్షతి కర్షత్యేవా. ఇంద్రియ గ్రామము చాలా బలవంతమైనది, ఇది ఎంతటి వివేక ప్రజ్ఞ గలవాడినైనా కూడా ఆకర్షించేస్తుంది. కర్షతి కర్షతి పునః కర్షతి కర్షత్యేవా, నిశ్చయంగా ఆకర్షిస్తుంది. అలా రాద్దామండి గురువు గారు అని అంటాడు. అంటే గురువుగారు అంటారు, అక్కర్లేదులే, అంత అక్కర్లేదు, బలవానింద్రియ గ్రామో విద్వాంసమపి కర్షతి అని పులుస్తాను. అలాంటి విడతాలు అది అక్కడ ఆపుతారు. సో అదే వాక్యం ఇక్కడ మళ్ళీ, ఇంద్రియాని ప్రమాథీని హరంతి ప్రసభం మనః. ఇది మీకు డైటింగ్లో
దిస్ రియల్లీ అప్లైస్. డైటింగ్ చేయాలని మీరు మొదలు పెట్టండి. ఇప్పుడు డైటింగ్ చేసి వాళ్ళు క్యాలరీస్ కౌంట్ చేసుకుంటారు, ఆ పద్ధతిగా చేస్తారు. సో ఇప్పుడు డిన్నర్ కూర్చుంటాడు, మా పొద్దున్న నుంచి ఎంత, వీడి లిమిట్ 1500. 1500 అంటే వర్చువల్లీ నథింగ్. మీరు కనుక పెళ్లి భోజనం చేస్తే 2500 ఉంటుంది, ఒక్క భోజనం 2500 ఉంటుంది. దాన్ని బట్టి 1500 అంటే ఎంతో ఆలోచించండి రోజు మొత్తం మీద. అంటే మీ బ్రేక్ఫాస్ట్, కాఫీ, టిఫిన్, స్నాక్స్, లంచ్ అండ్ డిన్నర్ అన్నీ కలిపి 1500 లిమిట్. 1500 దాకా అక్కర్లేదు డాక్టర్లు చెప్పిన మాట. నేను 2000 అనుకునేవాడిని. ఒక డాక్టర్ ప్రసాద్ అని చాలా మంచి ఆంకాలజిస్ట్ అని చెప్పాడు, 2000 కాదు స్వామీజీ, ఊరికి అలా నిరుత్సాహపరచడం ఎందుకని 2000 అంటారు, 1500 ఈజ్ ది కరెక్ట్ ఫిగర్ అని చెప్పాడు ఆయన నాకు. 1500 ఓకే. భోజనానికి కూర్చుంటాడు, డిన్నర్కి, లంచ్ అయింది, బ్రేక్ఫాస్ట్ అయింది, స్నాక్స్ అయ్యాయి, కాఫీలు అయ్యాయి, టీలు అయ్యాయి. ఇప్పుడు కాఫీలో మీరు స్కిమ్డ్ మిల్క్ వాడకుండా రెగ్యులర్ మిల్క్ వాడితే కాఫీలో 150 క్యాలరీస్ ఉంటుంది. మరి అలాగే ఉంటుంది, అది ఆ సంఖ్య అలా పెరిగిపోతూ ఉంటుంది. సో వీడు భోజనానికి కూర్చున్నప్పుడు వీడికి తెలుస్తుంది ఏమని, నా లిమిట్ 600 క్యాలరీస్ అని తెలుస్తుంది. ఎందుకంటే 900 క్యాలరీస్ అప్పటికే వీడు తిని ఉన్నాడు. అంటే చాలా కంట్రోల్గా ఉంటే 900 దగ్గర ఆగింది, ఇంకా 600 కూర్చుంటాడు. 600లో మీరు డిన్నర్ పూర్తి చేయాలంటే, మీరు ఐస్ క్రీమ్ తింటే అదొక్కటే ఉంటుంది 600. మీరు 600లో డిన్నర్ పూర్తి చేయాలంటే ఎలా పూర్తి చేస్తారు? సరే ఏదో కూర కలుపుకొని మజ్జిగ అన్నం పోసుకుంటాడు. ఇప్పుడు 550, 600కి వచ్చింది అప్పుడే. ఈ లోపల డెజర్ట్ అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఓ లడ్డు తీసుకొస్తారు. ఈ లడ్డు తినకూడదు, ఎందుకంటే అది వీడు అప్పుడే 700 అయిపోతుంది, 750 అవుతుంది, 700 తినకూడదు. కానీ వీడు ఆకర్షింపబడి అల్టిమేట్గా ఓకే లెట్ మీ టేక్ హాఫ్ అని అంటాడు. అంటే అది తీసుకోండి అని వాళ్ళు ఒకటి వేసేసి వెళ్తారు. హాఫ్ ఎక్కడ వేస్తారు, ఒకటి వేస్తారు విస్తట్లో. వేస్తే వీడు నేను లెట్ మీ టేక్ హాఫ్ అని మొదలు పెడతాడు. మొదలుపెట్టి హాఫ్ తిన్న తర్వాత పర్వాలేదు లేని మొత్తం తినేస్తాడు. హీ కెన్ నెవర్ సక్సీడ్. డైటింగ్లో మీరు ఎప్పుడూ సక్సీడ్ కాలేరు. ఇట్ ఈజ్ ఆల్వేజ్ ఏ ఫెయిల్యూర్. ఎంత ఫెయిల్యూర్ అంటే 1 వీక్ అయ్యేప్పటికీ నిరుత్సాహం వచ్చేసి, ఫ్రస్ట్రేషన్ వచ్చేసి, ఇది మన వల్ల కాదనేటువంటి నిరుత్సాహం వచ్చేసి డైటింగ్ మానేస్తాడు. ఈ రకంగా 10 పీపుల్ డైటింగ్ మొదలు పెడితే ఒక్కడు సక్సెస్ అయితే వెరీ హై సక్సెస్ రేట్. అది దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. వీడికి తెలీదా? వీడికి తెలియదు ఏమైనా ఉందా? మొత్తం సమాచారం అంతా తెలుస్తూ ఉంటుంది వీడికి. ప్రతి అంగుళం, ప్రతి స్టెప్ వీడికి అర్థం అవుతూ ఉంటుంది. ఏమీ లాభం లేదు. ఎంత అర్థమైనా, ఎంత జ్ఞానం ఉన్నా ఏమీ లాభం లేదు. అంత డేంజర్ ఉంది ఈ ఇంద్రియ భోగాల్లో. అది నువ్వు తెలుసుకుని దానివల్ల నిరుత్సాహపడమని కాదు, యూ షుడ్ రికగ్నైజ్ ద డేంజర్ ఇన్ ఇట్. సో హే కౌంతేయ యతతః అపి, అక్కడ ఎలాగైతే విద్వాంసం అపి అన్నారో, అపి చాలా ఇంపార్టెంట్ అండి. విద్వాంసం అపి యతతః అపి, వీడు ప్రయత్నించే స్వభావం కలిగిన వాడు విద్వాంసుడు, విపశ్చితః పురుషస్య. అయినా కూడా ఇంద్రియాన్ని ప్రమాథీని, ఇంద్రియములు చాలా బలము గలవి, పొగరమోతులవి, హరంతి ప్రసభం మనః, అవి బలాత్కారంగా మనస్సును లాగివేయగలుగుతాయి. భాష్యముండము యతతః ప్రయత్నం కుర్వతః అపి, అని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు ఓ పక్క నుంచి. హీ యస్మాత్ అంటే నువ్వు జాగ్రత్త పడాలి అని చెప్పాడు. ఎందుకు జాగ్రత్త పడాలంటే హీ యస్మాత్ కౌంతేయ, హే అర్జున అని అర్థం. కౌంతేయ అంటే ఓ కుంతిపుత్ర అని, అంటే చాలా ధైర్య సాహసాలు ఉంటే కానీ నీవు నెగ్గలేవు సుమా. కుంతి చాలా వైరాగ్యం కలిగిన ఆవిడ కొడుకు అయినందుకు అంతటి వైరాగ్యం నీలో ఉంటే నువ్వు నెగ్గగలుగుతావు, లేకపోతే నెగ్గడం కష్టం అని అభిప్రాయం. విపశ్చితః మేధావినః అపి ఇది వ్యవహితేన సంబంధః. ఈ అపి దగ్గర పెట్టాలి ఈ విపశ్చితః. సో యతతోపి అని ఒకటి, విపశ్చితః అపి. ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాడు సరే, వివేకము కలవాడే, నిస్సందేహంగా వివేకము కలవాడే అయినా అని వ్యవహితేన సంబంధ. ఈ పదానికి ఆ పదానికి మధ్యలో 4-5 పదాలు ఉన్నా మీరు ఈ విపశ్చిత అనే పదాన్ని అపి దగ్గర తీసుకెళ్లి పెట్టుకుని వ్యాఖ్యానం చేసుకోవాలి. ఈ ఇంద్రియాణి ప్రమాథీని ప్రమథనశీలాని. ప్రమాథీని అంటే ప్రమాథి, ఈ అన్నది శీలార్థంలో వచ్చిన ఈ ప్రత్యయం. ప్రమాథి, ప్రమాథిని, ప్రమాథీని. మీరు చదివారు కదండి శుచి శబ్దం. శుచి, శుచిని, శుచీని.
ప్రమాథి అంటే ప్రమథన శీలము గలవి, అంటే బాగా గట్టిగా క్షోభ కలిగేట్లాగా చిలికేస్తాయి. అంటే ఆ భోగం మీద ఆకర్షణ బయలుదేరిందంటే వీడి మనస్సుని చిలికేసి దాన్ని క్షోభ కలిగించేసి వీడి విజ్ఞానం అంతా కూడా కప్పుబడిపోయేట్లా చేసి వీడిని లాగేస్తాయి. అది ప్రమాథిని అంటే. ప్రమథనశీలాని అవి చాలా బలమైనవి. తర్వాత క్లాస్. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు. సో మనం నిన్న క్లాసు పోయి